మీదకి మీరు కోరి తెచ్చుకున్నట్టే. సరే, బయట ఫుడ్ తింటే ఖచ్చితంగా ఆరోగ్యం బాగోదు అని మన పెద్దవాళ్ళు చెప్తున్నా కూడా ఇప్పుడు నేను చెప్పబోయే అంశాలు కానీ ఇవన్నీ కూడా పూర్తి ఆధారాలతో, రికార్డ్స్తో, అసలు కొంత ఆలోచించాల్సిన విషయాలన్నీ కూడా తాజాగా బయటపడ్డాయి. మీరు వారంలో 3-4 సార్లు ఖచ్చితంగా ఏదో వంకతో, సరే పార్టీ చేసుకుందామనో, ఫ్రెండ్స్ పిలిచారనో, లేకపోతే వండుకోలేకో, టైం లేకో, ఇలా గనక మీరు రెగ్యులర్గా వారంలో 3-4 సార్లు తిన్నారా, మీ ప్రాణం మీదకి మీరు కోరి తెచ్చుకున్నట్టే ఆసుపత్రి పాలవడం ఖాయమే. ఎందుకంటే గత 2-3 నెలల నుంచి చూస్తే 2 తెలుగు రాష్ట్రాల్లో ఫుడ్ పాయిజనింగ్ కేసెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. అలాగే నేషనల్ క్రైమ్ బ్యూరో రికార్డ్స్ కూడా దాదాపుగా 50కి పైగా సంబంధించిన కేసెస్ చాలా ఫ్రీక్వెంట్గా నమోదవుతున్నాయి అన్న విషయాన్ని కూడా వెల్లడించింది. ఇదే కాకుండా పళ్ళపొడి నుంచి పాలపొడి వరకు, ఇడ్లీ నుంచి ఇటాలియన్ పిజ్జా వరకు, ఇంకా చెప్పాలి అంటే మంచూరియా నుంచి గొడ్డు మాంసం వరకు ప్రతీదీ మీరు తినేది, అది ఇడ్లీలైనా, పునుకులైనా, బర్గర్లైనా, కబాబ్లైనా, షవర్మా అయినా, మోమోస్ అయినా, ఏదైనా సరే దాదాపుగా కల్తీ అయిపోతోంది. మీరు ఖచ్చితంగా మీ ప్రాణాల మీదకు కోరి తెచ్చుకుంటున్న విషయం తాజాగా 19 ప్రధాన రాష్ట్రాల్లోని నగరాల్లో సర్వే చేస్తే 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ కల్తీ వ్యవహారం చాలా టాప్ ప్లేస్లో ఉంది. హైదరాబాద్ మొదటి స్థానంలో ఉంది అనేది నేషనల్ క్రైమ్ బ్యూరో రికార్డ్స్లో మనకు వెల్లడైన సమాచారం. ప్రధానంగా మీరు కొన్ని విషయాలు వింటే ఆశ్చర్యపోతారు. దాదాపుగా మనం బయట తినే వాటిల్లో అన్నిటిలో కూడా బిర్యానీలను, లేకపోతే కబాబ్స్ అను, దాదాపుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది చాలా కామన్గా వాడతారు. కుళ్ళిపోయిన అల్లం, కుళ్ళిపోయిన వెల్లుల్లిపాయలు వాడి అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేస్తున్నారని చెప్తున్నారు. ఇదే కాకుండా మనం జీలకర్ర చాలా విరివిగా వంటల్లో వాడతాం కదా. సో దాదాపుగా జాగ్రత్తగా వినండి. ఈ జీలకర్రని మనం ఇంట్లో ఉడిచే చీపురు ఉంటుంది కదా, కొబ్బరి చీపురి, ఆ కొబ్బరి చీపురి పుల్లల్ని జీలకర్రలాగా షేప్ చేసి అసలు జీలకర్రలో కొంత ఇది కల్తీ చేసి అమ్మేస్తున్న వ్యవహారం బయటపడింది. టీ పొడి కల్తీ, మనం వాడే కారం ఏదైతే ఉందో, ఎండుమిరపకాయల కారం, దాంట్లో ఇటుక పొడి కలిపి అమ్మేస్తున్నారు. ఇవి కాకుండా జంతువుల కొవ్వు, ఆ దేవదేవుడికే తప్పలేదు, జంతువుల కొవ్వు సంబంధించి నెయ్యితో తయారు చేసిన వైనం కూడా ఆయన ఫేస్ చేశాడు. జంతువుల కొవ్వు, ఎముకల పొడి, చట్నీల్లో, ఇంకా చెప్పాలంటే బిర్యానీల్లో కాగుడు నూనెలతో ఇవన్నీ తయారు చేసేయడం. తాజాగా ఈ మోమోస్, షవర్మాతో మైనీస్ వాడి దాదాపుగా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు, 5 ఏళ్ల పిల్లల నుంచి 50 ఏళ్ల వరకు కూడా తిని ప్రాణాలు వదిలేసిన సందర్భాలు ఈ మధ్యకాలంలో మరీ ఎక్కువైపోయాయి. సో ఇవే కాకుండా కాదేది కవితకు అనర్హం అన్నట్టు కాదేది కల్తీకి అనర్హం అనే స్థాయిలో అసలు చిన్న రెస్టారెంట్ నుంచి, స్ట్రీట్ ఫుడ్ నుంచి పెద్ద రెస్టారెంట్లు, పెద్ద హోటల్స్ కూడా ఈ కల్తీకి అనర్హం కాదు అన్నట్టుగా ప్రవర్తిస్తున్నాయి. ఈ మధ్య కాలంలో ఫుడ్ సేఫ్టీకి సంబంధించిన అథారిటీస్ జరిపినటువంటి రైడ్స్ కానీ, లేకపోతే స్పెషల్ డ్రైవుల్లో కూడా పెద్ద హోటల్స్ కూడా ఇటువంటి కల్తీకి పాల్పడుతున్న వ్యవహారం బయటపడింది. ఒక విజువల్ ప్లే చేయండి పీసీఆర్ టెక్నికల్. టోటల్ 641 బ్యాగులు, 16,666 కేజీలు టోటల్గా సీజ్ చేయడం జరిగింది. సేఫ్ కస్టడీ నిమిత్తం డిస్ట్రిక్ట్ రైస్ మేనేజర్ గారికి, డిస్ట్రిక్ట్ మార్కెటింగ్ రైస్ మేనేజర్ గారికి అప్పచెప్తున్నాం. దీని మీద ఎస్ఐ నరేష్ నేను కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేస్తున్నాను. టోటల్ సరే, ఈ వీడియో ఏమిటి అంటే, మనం అనుకుంటాం సరే ఇలాగా చిన్న చితక దగ్గర తింటేనో, లేకపోతే వాళ్ళు ఏదో తక్కువ రకమో నాసి రకమో వాడేస్తారు కాబట్టి ఈ ప్రాబ్లం అంతా కూడా ఏదైనా తక్కువ పేరు లేని వాటి దగ్గర తింటేనో అని అనుకోవచ్చు. పెద్ద బ్రాండ్లు కొనుక్కుందాము, పేరున్న కంపెనీల్లో కొనుక్కుందాము అని అనుకుంటే మీరు ఇక్కడ కూడా పప్పులో కాలేసినట్టే. ఇప్పుడు చూపించిన ఈ వీడియో ఏమిటంటే, దాదాపుగా విజిలెన్స్ వాళ్ళు పట్టుకుంది ఏమిటంటే, రేషన్ బియ్యాన్ని పెద్ద బియ్యానికి సంబంధించిన పాపులర్ కంపెనీలు ఉంటాయి, ఆ కంపెనీలకి సంబంధించిన బస్తాల పేర్లాగా తయారు చేసేసి ఈ రేషన్ బియ్యాన్ని ఆ బ్రాండ్స్ లాగా పెట్టి అమ్మేస్తున్న పరిస్థితి. అంటే మనం కొనుక్కుంటున్న బియ్యం కూడా మంచి బియ్యమో బ్రాండెడ్ బియ్యమో తెలియదు, వాటిల్లో కూడా కల్తీ జరుగుతుందని చూసాం. జీలకర్ర, పాలపొడి, అల్లం వెల్లుల్లి పేస్టు, టీ పొడి, కారము, ఏది కూడా ప్రతిదీ కూడా అంశం, అన్ని విషయాలు బయటకు వస్తున్నాయి. ఇంకొక విషయం ఏమిటంటే, ఈ జరిపినటువంటి సర్వేల్లో 2 నెలల్లో 84% మంది ఫుడ్ పాయిజన్తో చనిపోయారు. ఇంకా కుళ్ళిన మాంసం వాడుతున్న విషయం బయటపడుతోంది. గడువు తీరిపోయిన, ఎక్స్పైరీ అయిపోయిన విషయాలన్నీ కూడా బయటపడుతున్నాయి. కాగుడు నూనెలు, కలర్స్ వాడుతున్నారని తేలింది.
మొత్తంగా ఇవన్నీ కూడా నేషనల్ క్రైమ్ బ్యూరో రికార్డ్స్ వెల్లడించింది. కాబట్టి సరదాగా బయటకు వెళ్ళి తిందాంలే అనుకుంటే మీరు జంతువు కొవ్వు తింటున్నారో, ఎముకల పొడి కలిపిన చట్నీ తింటున్నారో, కాగుడు నూనెతో చేసిందో, కలరో, లేకపోతే అందులో చీపురు పుల్లలు కలిపేసినటువంటి జీరాతో చేసిన